అమృత కళలు ఎపిసోడ్ 6. అరే ఏంటి అసలు శ్రవంతి మెసేజే చేయట్లేదు. నేను ఫ్రెండ్ రిక్వెస్ట్ చేయగానే యాక్సెప్ట్ చేసిందంటే మళ్ళీ మెసేజే లేదు. ఒకసారి నేనే గుడ్ మార్నింగ్ అని మెసేజ్ చేస్తా ఉండు. విక్కీ మెసేజ్ చేసిండు కదా పొద్దు పొద్దునే గుడ్ మార్నింగ్ అని. గుడ్ మార్నింగ్ ఆన్సర్. పెద్దమ్మ ఏం చేస్తుంది శ్రవంతి? ఏం చేస్తుంది బేటా? అడ విని అన్నదేమో ఫోన్ పట్టింది ఏందో పొద్దుటి నుంచి. అవునా? అవునక్క, ఇవాళ రాజుగాడు పైసలు ఇస్తాడేమో, ఇక నా దగ్గర ఉన్నాయి, ఇంకా అవి కలిపి పోయి ఫీ కట్టొద్దామా అక్క? పోదామే. ఇలా డాడీ కూడా ఇచ్చిండు పైసలు, పోయి కట్టొచ్చుడే ఇక పని. మళ్ళీ సీట్లు గిట్ట అయిపోతే ఏమో కదక్క. ఏ అమ్మ అట్లా ఉండదు, ఎన్నిసార్లు చెప్పాలి? మనం ఆల్రెడీ అప్లికేషన్ ఇచ్చినాం కదా, ఎట్లాగో ఫ్రీ సీట్ అని మెసేజ్ కూడా వచ్చింది, ఇంకేందే. అయినా కూడా బిడ్డ పోయి తొందరగా ఫీ కట్టి వస్తేనే ప్రశాంతంగా ఉండొచ్చు. ఇవాళ మా అమ్మ రాని అడుగుతా. అవునే, ఈ మధ్య రాజుగాడు తాగుతలేడాని, ఎక్కువ ఏం లొల్లి వినిపిస్తలేవు. ఏమో అక్క, ఒక 2 రోజుల నుండి తాగైతే వస్తలేడు, కానీ ఏదో అయిందనిపిస్తుంది నాకు. అదేంది, ఎందుకు అట్లా అనిపిస్తుంది? ఏమో అక్క, ఇంట్లోనే ఉంటుండే ఎక్కువ టైము, మళ్ళీ టైం కానీ టైంలో పోతుండు పనికి. మరి ఏమైందో నాకు అట్లా అనిపించింది అంతే. వాడు మారితే అంతే చాలే. ఇప్పుడు పోతే ఏంది, వాడిది వాడు సంపాదించుకొని తాగుడు మానేసి పెళ్లి చేసుకుంటే మంచిగా ఉంటుంది. నాది అదే బాధనే అక్క. మమ్మల్ని చూసకపోయినా పర్లేదు, కానీ వాడంతా వాడు సెట్ అయితే చాలా అనిపిస్తుంది నాకు. అవుతాడే ఇక, అమృత కూడా పెద్దగా అవుతుంది కదా, కొంచెం వాడికి కూడా బాధ్యత అనేది ఉంటుంది, మాట్లాడితే. ఇక వాడి కోసం కాకపోయినా అమృతకి పెళ్లి చేయాలి, వాడు కూడా పెళ్లి చేసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి కదనే. వాడు కూడా ఆలోచిస్తాడు ఇవన్నీ, నువ్వేం టెన్షన్ పడకు. ఇల్లు అన్నాక గొడవలు కావా ఎప్పుడు? అవునక్క, నీతో మాట్లాడితే నాకు కొంచెం ధైర్యం వస్తుంది మా బతుకుల మీద. నీ బతుకుకి ఏమైందే? బంగారం లాంటి కూతురుంది, అది మంచి స్థాయిలుండి నిన్ను తలెత్తుకునేలాగా చేస్తుంది చూడు. దాని మీదనే అక్క నా ప్రాణం అంతా. నాకేమన్నా అయితే దాని బతికెట్లక్క? దాన్ని ఎవరు చూసుకోవాలా అని ఆలోచన వస్తే రాత్రి నిద్ర కూడా పట్టది. పిచ్చిదానా, ఏం ఆలోచిస్తున్నావే? ఎప్పుడు మంచిగా ఆలోచించాలి, అప్పుడే మనకంత మంచిగా అవుతుంది. అసలు ఏం లేని దాని గురించి నువ్వు కూర్చొని ఆలోచించుకుంటా బాధపడితే లేనిపోని రోగాలు రావా అని? నువ్వు మంచిగా ఉండాలి, నువ్వు మంచిగా ఉండి అమృతకు కూడా మంచి చెప్పాలి, ధైర్యం చెప్పాలి. రేపటి రోజున నువ్వు లేకున్నా అది బయటకు పోయి బతికేలాగా నువ్వు చేయాలి దాన్ని. అవునక్క, రాజుగాడు ఉన్నట్టే కానీ ఏం చేస్తాడో నాకు నమ్మకం లేదు వాడి మీద. పాపం వాడు చూసుకుందాం అనుకున్నా, వాడి పెళ్ళ మూకుంటుందని చెప్పు. ఇప్పుడు ఎవరైనా నూకుంటున్నారా అసలు? అప్పటి కాలంలో మనం అంటే తల ఊపిన మొగుడు చెప్పిన వాటికి అన్నిటికీ, కానీ ఇప్పుడు ఎవరు లేరే అట్లా. అవునక్క, నువ్వు చెప్పేది అర్థమవుతుంది నాకు. అది అట్లుండవే నువ్వు. నీ కష్టాలేమన్నా కొత్త నానే? అన్ని చూసి వచ్చినవే నువ్వు వీడి దాకా. మళ్ళీ భయపడొద్దు, నీలాగానే అమృత కూడా ధైర్యంగా ఉండేటట్టు చేయాలి నువ్వు. సరే అక్క. ఏందిరా రాజు, ఇవాళ ఎన్నడు లేంది నువ్వు మాకు దాయిపిస్తున్నావు? అదేందిరా అట్లా అంటావు? ఎప్పుడు దాయిపోయలేదారా మీకు? అట్లా కాదురా వాడు అన్నది, నీకు తాగనీకే సరిపోదు ఇంకా మాకెందుకు దాయిపిస్తావు అంటున్నాడు రా. అబ్బే కథలు వాడకండి రా, మీరు తిన్న దగ్గరనే పోయే రకం రా. మీకు ఎంత దాయిపించినా అంతే. తూ పోనీ పోనీ రాజుగా, ఎందుకంత కోపం రా నీకు? మరి ఏందిరా వాడు నాకేందో పైసలు వచ్చినాయా దాయిపిస్తుంటే నస పెడుతున్నాడు. సరే సరే రాజుగా, స్టార్ట్ చేయి, ఇక మస్తు ఎంజాయ్ చేద్దాం ఇవాళ. చేసుడే కానీ రీ. అవునరా, వీడికి ఇన్ని పైసలు ఏడు నుంచి వచ్చినాయి అంటావురా వీడు చేసుకునే పనికి? ఏమోరా, ఏడైనా లేపేసిండో ఏమో అనిపిస్తుంది కదా నాకు. చేస్తాడు రా ఈడంత పెద్దోడే. నిజమేరా. దొరల్దా గుప్పసారి తగుదమే బాలా, తాగి ఉగుదమే బాలా. అరే మస్తు ఎంజాయ్ చేసిన ఇవాళ, దిల్ ఖుష్. మా పిచ్చక్క మొత్తం పైసలు లేపేసిన, ఫుల్ ఎంజాయ్ చేసిన. అబ్బాబ్బా ఏముంది అసలు, సూపర్ ఉంది అంతే ఈ ఫీలింగు. చదువు కావాలంట చదువు, దానికి ఎందుకు చదువు, పిచ్చి మొహంది. ఇప్పుడు ఎట్లా చదువుకుంటుందో నేను కూడా చూస్తా. అయిపోయారే మీరిద్దరు. అబ్బో ఇద్దరు లేనట్టున్నారు కదా ఇంట్లో. కొద్దిసేపు పంట ఇక మళ్ళీ మా అక్క చూసింది, పొద్దున్నే ఏం దౌడరా అని లొల్లి పెట్టి చంపుతుంది. అబ్బా మామేంటి ఈ టైంలో అన్నాడు? కాసేపు శ్రవంతి దగ్గర కన్నా పోతా. ఏంది, ఏం చేస్తున్నావు? ఏం లేదే, ఒట్టిగానే ఉన్నదా, కూర్చో. ఫోన్ పట్టినావా మళ్ళా? ఎవరితోనే చాటింగ్? ఎవరు లేరే, ఇటు ఫోన్ నేను చూస్తా. వద్దు, విక్కీ మెసేజ్ చేసిండే మార్నింగ్, ఏ కాలేజ్కి పోతున్నామని మాట్లాడుకుంటున్నాం అంతే. అవునా, ఏ కాలేజ్లో జాయిన్ అవుతున్నాడంట?
మన కాలేజీ అంటది అదేంది నాకేం తెలిసి నువ్వు ఎక్కడ జాయిన్ అవుతున్నావు అని అడిగిండు మన కాలేజ్ పేరు చెప్పినా అవునా నేను కూడా అక్కడే జాయిన్ అవుతున్నా అన్నాడు. ఈ వేషాలు ఎక్కువైతున్నాయి రోజు రోజుకి. పెద్దమ్మకి తెలిసి నీ తోలు ఒలుస్తుంది. నేనైతే చెప్పుకోను కదనే, చెప్తే నువ్వే ఆ ధైర్యం చేస్తావా నేను? ఏందే నీ రౌడీజం అసలు? ఏ పోనీ గాని మమ్మీ వాళ్ళు కాలేజ్ మళ్ళీ పోదామంటున్నారు కదనే ఫీ కట్టి రావడానికి. ఎప్పుడు పోదాం? ఏమోనే, మామ వచ్చినాక మమ్మీ పైసలు అడుగుతా అన్నది, కానీ మామ ఏమో వచ్చి పడుకుండు. మరి మామ మనీ ఇస్తే రేపు పోతుండొచ్చే మరి మనము. సూపర్ పో. ఆయన ఎందుకే ఇప్పుడు ఆయనకు అప్డేట్ ఇవ్వని రేపు కాలేజ్ పోతున్నావని? ఏకోవే. అబ్బబ్బా, ఏందో ఈ మధ్య అసలు నా మైండే పనిచేస్తలేదు. ఏమైందమ్మా మళ్ళా? అరే మళ్ళీ నా పైసలు దొరుకుతలేవే. మొన్నటి పైసలే ఇంకా దొరకలేదని చూస్తుంటే మళ్ళీ నీ ఫీ పైసలు కూడా ఎన్నో పెట్టి మర్చిపోయినా. అరే అట్లా చేస్తావేందమ్మా? ఇప్పటి నుండి నాకు చెప్పు, నువ్వు ఎక్కడ పెడుతున్నావు, నేనైనా గుర్తుపెట్టుకుంటా. సరే కానీ మొన్నంట తక్కువ పైసలే, ఇవాళేంది 20,000 దొరకకపోతే ఎట్లనే? ఏ టెన్షన్ పడకమ్మా, ఇంట్లోనే ఎక్కడైనా పెట్టుకొని ఉంటావు. అమ్మో వీళ్ళు పైసల గురించి మాట్లాడుకుంటున్నారు. నేను ఈడ నుండి పోయిందే నయమేమో, మళ్ళా లేపు అడుగుతుంది మా అక్క. అరే రాజు, ఇప్పుడు పన్నావేందిరా లేవు? ఇది పండే టైమా ఏమన్నా? ఏంది అక్క, పండుకోనికి కూడా టైం ఉంటుందా అని? అబ్బా ఏంటిదిరా వాసన, తాగొచ్చిన వారా పొద్దు పొద్దున్నే? మా ఫ్రెండ్ పార్టీ ఇచ్చిండే. ఛీ ఎదవా, పోరా లోపలికో, లోపలికో అంటుపో. ఏందో ఇక వీడు ఎప్పుడు మారుతాడు. అయితే ఇక రాధోళ్ళ బిడ్డకి పెళ్ళి అయిపోయిందా అక్క? చేసేసింది కదనే. అగో మనల్ని పిలువనే విలువలేదు కదా అక్క. ఇవ్వని విలువలేదంటేనే ఈడ మొన్న కమలక్క కనిపించినప్పుడు అడిగితేనే ఇక బయట ఎవ్వరికి చెప్పలే, ఓన్లీ ఇంట్లోనే చేసినామని చెప్పిందంట. అబ్బో అవునా? నమస్తే సావిత్రక్క, బాగున్నావా? ఏంది రమేష్, కనిపిస్తలేవు ఈ మధ్య మా ఇంటి సైడ్ అస్సలకి వస్తూనే లేవు. ఏం రావాలక్క, వాడు అసలు మాతో కలుస్తుండా, అంత బాల చుట్టే తిరుగుతున్నాడు, ఇక అందుకే ఎక్కువ వస్తలేమిటు. అవునవును, మరి ఏమైంది ఇట్లా వచ్చినావు? పొద్దున రాజు కలిసిండక్క, మాకు పెద్ద పార్టీ ఇచ్చిండు, ఏవో పైసలు వచ్చినాయి అని. అవునా, ఏం పైసలు రా? ఏమో అక్క, ఏం చెప్పలేదని. అబ్బో కానీ మస్తు ఉండే అక్క, ప్లేస్ అయితే ఫుల్ తాగుడే. 20,000 దాకా అయిందనుకుంటా బిల్లు. వాడి దగ్గర ఎక్కడ అన్ని పైసలు? సరే సరే అక్క, పోతా నేను. వాడు పొద్దున ఫోన్ మర్చిపోయిండు ఆడనే అని తీసుకొచ్చిన, ఇగో తీసుకోపోయొస్తా అక్క, బాయ్. అక్క చూసినావా, మా ఊడికి అన్ని పైసలు ఏడు నుంచి వచ్చినాయి? ఏమో కదనే సావిత్రి. ఇప్పటివరకైతే ఏం జరిగిందో చూశారు కదా, మరి ఇంకా చూడాలంటే సబ్స్క్రైబ్.